ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించడం. కృపా కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లో యేసు ప్రభుల వారి గూర్చినటువంటి ఒక గీతం, ద క్రైస్ట్ హిమ్ అనేటువంటి గీతంలో నుంచి నేటి ధ్యానాంశము దాసుని రూపమును ధరించుట. నరునిగా మారి మనుషుని పోలికలో దాసుని రూపాన్ని ధరించినారు. యేసు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆ నక్షత్రాన్ని వెతుకుతూ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారు యూదులకు రాజు పుడుతున్నారు కనుక యూదుల రాజధాని అయిన యెరూషలేములోనే ఉంటారు, రాజులు అక్కడే జన్మిస్తారు, అది రాజులు పాలించే స్థలము, అక్కడ అంతఃపురం ఉంది, అక్కడ దేవాలయం ఉంది, అది రాజధాని నగరము, అది పరిశుద్ధ నగరం కదా, అక్కడే రాజు ఉంటాడు అని వారు ఆశించి అక్కడికి వెళ్ళినారు. యూదులే రాజుగా వచ్చినటువంటి యేసు ప్రభుల వారు అంతఃపురంలో జన్మించలేదు, కానీ తన భూమి మీద తన జన్మానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిలో జన్మించడానికి స్థలము దొరకక పశువుల పాకలో ఉన్నారు. మనం దేవుని వాక్యంలో అక్కడ వింటాం, సత్రములో స్థలము లేనందున. సత్రంలో యేసు ప్రభుల వారిని చేర్చుకొనడానికి స్థలం లేదు. యేసుని అంగీకరించడానికి, స్వీకరించడానికి వారు సిద్ధంగా లేరు. ప్రభుల వారు కూడా అంతఃపురంలో గాక పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డారు. భూమి మీద ఉన్న రాజులందరూ పట్టాభిషేకము జరుగుతూ ఉంటే ఊరేగింపుకి గుర్రాల మీద వస్తారు. యేసు ప్రభుల వారు జయోత్సాహంతో యెరూషలేముకి వచ్చేటప్పుడు గాడిద మీద వచ్చినారు. ఇంకొక సందర్భం కూడా ప్రభుల వారి జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిష్యులకు మాదిరిని తెలియజేయాలని, దేవుని రాజ్యంలోని విలువలు తెలియజేయాలని ఆయన ప్రభు అయి ఉండి, ఆయన గురువు అయి ఉండి శిష్యుల పాదాలని కడిగినారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా దేవుని రాజ్యంలో తగ్గింపు గల వారికి ఉండేటువంటి గుణలక్షణాన్ని తెలియజేస్తుంది. ఒక దైవజనుడు ఏమని చెప్పినారంటే, యేసు ప్రభుల వారు భూమి మీదకి రావడాన్ని వి అనే ఇంగ్లీష్ అక్షరంతో పోల్చి చూపించినారు. వి అనేది పైనుంచి కిందకు వస్తూ ఉంది. పరలోక రాజ్యము, దేవుని సన్నిధి, దేవునితో సమానంగా ఉండే స్థితి నుంచి ఆ దేవాది దేవుడు నరుని రూపం దాల్చి కిందకొచ్చి శిలువ మరణం పొంది అక్కడితో ముగిసిపోయలేదు. నరుని రూపాన్ని దాల్చి తన్ను అందరికన్నా తగ్గించుకొని దేవుని చిత్తానికి లోబడి రక్షణ కార్యం జరిగించి తన ప్రియకుమారుడు అనేటువంటి ఆ కార్యమును నెరవేర్చి తిరిగి పరలోక రాజ్యానికి ఆరోహణమై ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో చూస్తాం. అన్ని నామముల కన్నా పైనామము ఆయనకి ఇవ్వబడింది. చూడండి, కిందకు వెళ్ళినట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన మన జీవితాల్లో కూడా కిందకి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుందేమో. తగ్గించుకోవడం వల్ల నాకు నష్టం జరిగింది అనుకుంటా ఉన్నామేమో. తగ్గింపు వల్ల నాకు బాధ అనేటువంటి ఆవేదన కలిగి ఉన్నారేమో. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని కొరకు, దేవుని ప్రేమ కొరకు, దేవుని నీతి కొరకు తగ్గించుకుంటే తిరిగి హెచ్చింపబడతారు. అబ్రహాము, లోతు బంధువులు, ఒక్కింటి వారు, రక్త సంబంధికులు. అబ్రహాం లోతుని పిలిచి చెప్పిండి, ఇదిగో ఇప్పుడు పని వాళ్ళలో కలహం ఉంది, మనం ఇక్కడనే అడ్రస్ చేయాలి. పని వాళ్ళలో కలహమే కదా అని మనం పట్టించుకోకపోతే ఒకరోజు అది పెరిగి పెరిగి మన వరకు కూడా వస్తుంది. మనం బంధువులము, మన మధ్య వైరం ఉండకూడదు కనుక దీన్ని మనం సాల్వ్ చేసుకుందాం అని దానికి సొల్యూషన్ అబ్రహామే చెప్తా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నారంటే, నువ్వు ఇక్కడున్న భూమిని ఎదుటుంది, నువ్వు ఎంచుకో, నువ్వు ఎటు కావాలనుకుంటే అటు వెళ్ళు, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను. అక్కడ ఉన్నటువంటి ప్రాంతము అంత నివాసయోగ్యం కాదు, అందులో మేత మేపుకోవడానికి పశువులకి అది అనుకూలమైన స్థలం కాదు. ఎక్కడ పచ్చిక దొరుకుతుందో, ఎక్కడ నీరు దొరుకుతుందో దాన్నే ఎంచుకోవాలి. అబ్రహాము ఇప్పుడు అవకాశాన్ని లోతుకి ఇచ్చేసిండు.
లోతు మంచిది ఎంచుకుంటే ఇంకొక దాంట్లో అంత మంచి అనుకూలమైన స్థలం అబ్రహాం గారికి దొరకదు. అంటే అబ్రహాం గారితో ఉన్నటువంటి పశువులు, వారికి కలిగినవన్నీ కూడా ఈ నిర్ణయాన్ని బట్టి కష్టపడాల్సి వస్తుంది, ఇంకో మాటలు నష్టపోవాల్సి వస్తుంది. కానీ అబ్రహాం గారు వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చడానికి, దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను కనబరచడానికి తాను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దానివల్ల నష్టం జరిగినా పర్వాలేదు అనుకున్నాడు. ఇది నా భార్య భర్తల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ ప్రేమ ఉండడం కొరకు, ప్రేమ నిలిచి ఉండడం కొరకు తగ్గించుకుంటే తక్కువైపోము. లోతు సమస్తము నష్టపరుచుకున్నాడు, ఏమీ మిగలలేదు. ఆఖరికి అన్నీ కలిగి వెళ్ళిన లోతు ఏమీ లేకుండా బయటకు వచ్చేసిన లోతు సొదొమ గొమొర్రా నుంచి ఏం లేదు, ఖాళీ చేతులతో తిరిగి వచ్చేసినాడు. అబ్రహాము కష్టమైన పరిస్థితులు, కరువుతో కూడిన స్థితులు, వీటన్నిటి గుండా వెళ్ళినాడు. కానీ విస్తారమైన ధనం సంపాదించుకొని తన భార్య సమాధి చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, షెకెం వారు చెప్తా ఉన్నారు, అయ్యా నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు. కష్టము, నష్టము, కరువుతో కూడుకున్న పరిస్థితులకు వెళ్ళగా దేవుడు తన చేయి విడిచిపెట్టలేదు. అబ్రహామును బలపరిచినాడు, ఆశీర్వదించినాడు. యేసు ప్రభుల వారు చూపిస్తున్నటువంటి గొప్ప మాదిరి. దాసుని రూపము, దాసుడు అంటే గ్రీక్లో డూలోస్, బానిస లాంటి పరిస్థితి. సృష్టికర్త అయిన దేవుడు అధికారము, బలము, గ్లోరీ, మహిమ అన్నీ కలిగి ఉన్న ప్రభు దీన స్థితిని ఎంచుకున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించినారు కనుక. ఆ ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నారు, తన వలే తగ్గింపు కలిగినటువంటి వారందరూ హెచ్చింపబడతారు, వారు విడిచిపెట్టబడరు. కనుక ప్రేమైన వారులారా, ఈ దినం ప్రభు కొరకు, దేవుని కొరకు తగ్గింపు గల స్థితి వస్తే ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగండి. దేవుడు లేవనెత్తబడే సమయము, ఆశీర్వదింపబడే సమయం, ఉన్నతమైనటువంటి సమయాన్ని కూడా మనకు కలగజేస్తూ ఉన్నాడు. విశ్వసించి ముందుకు సాగుదాం. దేవుడు తన కృప మనకు కలగజేయను గాక. ఆమెన్. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వాదములతో, మేళ్లతో తృప్తిపరచండి. ప్రతి వారి అవసరతల్ని తీర్చండి. ఏ విషయమై ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అవి దినం జరుగుటకు మీ కృప చూపమని, నాయన మీలో నిరీక్షణ, విశ్వాసంలో దినదినం బలపడు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.